హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేస్తున్నాను. దాన్ని ఎలా చేసుకోవాలో మీకు వీడియోలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో చిన్న గిన్నె పెట్టుకొని ఒక పావు కప్పు వరకు పంచదార వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ని పోసుకొని కలిపేసుకోండి. పంచదార మొత్తం కరిగేలాగా కలుపుకున్న తర్వాత చిన్నగా లైట్గా పాకం వస్తుంది కదండి, అలా పాకం వచ్చిన వెంటనే వేరే బౌల్లోకి వేసేసేయండి. అది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి, చల్లారితే మాత్రం గడ్డ కట్టేస్తుంది. వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవడమే. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 4 బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. అలాగే ఒక 2 గుడ్లని పగలగొట్టుకొని అందులో వేసేసుకోండి. అలాగే కొంచెం పాలు ఉంటాయి కదండి, అవి మరగబెట్టిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. పాలను వేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్గా పట్టేసేయండి. ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయండి. తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలాగా షుగర్ సిరప్లోని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పక్కన ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి స్టాండ్ పెట్టుకొని స్టాండ్ మీద మనం రెడీ చేసుకున్న ఈ పుడ్డింగ్ని పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత అది అయిపోయిందని తెలిసిన తర్వాత ఇంకా వెంటనే ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇలాగా ట్యాప్ చేసుకొని తీసుకొని తినేయడమేనండి. సూపర్గా వచ్చింది అసలు. నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.